హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. కాలిఫోర్నియాకి వెళ్ళాము. శాండియాగో ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో రీచ్ అయ్యాక వెంటనే ఒక కార్ రెంట్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము అనుకున్న కార్ కంటే వాడు బిగ్ కార్ ఇచ్చాడు. ఇది చాలా బాగుంది అనుకున్నాము. కానీ తర్వాత అర్థమైంది ప్రతి దగ్గర పార్కింగ్ చాలా కష్టము. సో చిన్న కారే చాలా బెటర్ ఈ ప్లేస్లో అని. బట్ ఇట్ వాస్ గుడ్. ఫస్టే హోటల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా చాలా టైం ఉంది కదా అని డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ సీపోర్ట్ విలేజ్ అని ఒక ప్లేస్ అనుకున్నాం. సో ఫస్ట్ దానికి వచ్చాము. మేము ఒక్కరమే ఇంకా ఎయిర్పోర్ట్ కాస్ట్యూమ్స్లో ఫుల్ స్వెటర్స్ వేసుకొని ఉన్నాము. అందరు ఆల్రెడీ సమ్మర్ డ్రెస్లో. సో బాగా వేడి ఉండే, బట్ ప్లెజెంట్గా అనిపించింది. ఒకలాంటి ఫిష్ స్మెల్ వస్తూ ఉండే, బాగా వస్తుంది అనమాట. తర్వాత మేము అక్కడ వెళ్ళి చూస్తుంటే అక్కడ ఐ థింక్ అక్కడే ఫిషింగ్ అవి తీసి ఇంకా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈవెన్ డోర్ డెలివరీ కూడా చేస్తారంట. అందుకే ఆ స్మెల్ అంతా. కొంచెంసేపు అక్కడ ఉండేసి కొంచెం చూసేసి వెళ్ళిపోయాము అక్కడ నుంచి. సో ముందే కొన్ని ప్లేసెస్ చూసి పెట్టుకున్నాం. ఇదైతే మేము తీసుకున్న హోటల్కి చాలా దగ్గర అని ఇది ఫస్ట్ చూసేసి అక్కడ నుంచి హోటల్ వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు అంత ఎక్స్ట్రా ఆర్డినరీ ఏం అనిపించలేదు. ఓకే కానీ వెదర్ మాత్రం చాలా సూపర్గా ఉండే. అండ్ పార్కింగ్కి కూడా వాళ్ళు 1 అవర్కి $8 అని ఛార్జ్ చేశారు. అక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్, తినే ప్లేసెస్ అవి కూడా బాగుంటాయి. అవి యాక్చువల్లీ చాలా నచ్చినాయి. తర్వాత మేము కొంచెం ఇట్లా టాకోస్ అవి తీసుకొని అక్కడ తిన్నాము. సో ఇక్కడ వాక్ చేస్తూ వస్తే ఒకటి ఇట్లా బిగ్ షిప్ లాగా అనిపించింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ యుఎస్ఎస్ మిడ్వే మ్యూజియం. సో దీనిలో చాలా నేవల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళు రీస్టోర్ చేసినవి అండ్ దాని లోపల లైఫ్ ఎలా ఉంటుంది అదంతా ఉందన్నమాట. మేము ఇది యాక్చువల్లీ విజిట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అంత మూడ్ లేకుండే. ఇంకా అందుకే జస్ట్ వాక్ అరౌండ్ చేసేసి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. వీడియో తీయలేదు, కానీ అక్కడ మేము షాప్స్లోనే ఒక టాకోస్ తీసుకొని ఇంకా హోటల్కి బయలుదేరిపోయాము అనమాట. చెక్ ఇన్ చేసేసాము హోటల్లో. ఇది హోటల్ రూమ్ కొంచెం చిన్నగా ఉండే. మేము 1 కింగ్ బెడ్ లాగా అట్లా తీసుకొని ఇలా సోఫా లాగా కూడా ఉండే పడుకోవడానికి. వ్యూ ఓకే బాగానే ఉండే. అలా అక్కడ నుంచి మనకి బాత్రూమ్ మాత్రం అంతా ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే మనం ఒక కర్టన్స్తో కవర్ చేయొచ్చు. చిన్నదే బట్ ఓకే. మేము 3 days ఇక్కడ స్టే చేసాము. గుడ్ ఫర్ దట్ సైజ్ అని అనిపించింది. ఎమ్యూనిటీస్ అవన్నీ బాగుంటాయి అనమాట ఈ హోటల్లో. అండ్ నెక్స్ట్ డే మాత్రం ఇలా మార్నింగే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఆ హోటల్లోనే మనకి ఇలా ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో మనం ముందే బుకింగ్ చేసుకుంటే వాళ్ళు ఇలా టేబుల్ ఇచ్చేసారు. సో కన్వీనియంట్గా అనిపించింది. ఒక సైడ్ అంతా ఇలా మనము కూర్చొని తినేలాగుండే, ఇంకో సైడ్ మాత్రం ఇలా కొంచెం బార్ ఏరియా కానీ కాఫీ బార్ ఏరియా, వెయిటింగ్ ఏరియా లాగా పెట్టారు. చూడడానికి మాత్రం చాలా బాగుండే. వీళ్ళ సర్వీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉండే. లైక్ మేము అన్నాము మాకు ఇది వద్దు సబ్స్టిట్యూట్ అంటే పాపం ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చారు. మా చిన్నోటి రిక్వైర్మెంట్స్ వేరేలాగా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. బెస్ట్ అయితే నాకు ప్యాన్ కేక్స్ అనిపించింది అన్నిట్లో. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటికి తిరగడానికి వెళ్ళాము. ఇవాళ ఫస్ట్ మాత్రం బీచ్ అనుకున్నాము, ఎందుకంటే కిడ్స్ వర్ వెయిటింగ్. వాటర్ దగ్గరికి వెళ్దాము. వెదర్ అంతా క్లౌడీగా ఉంది, బట్ వర్షం పడలేదు అండ్ చాలా ప్లెజెంట్గా ఉండే అనమాట. మేము ఫస్ట్ టైం కాలిఫోర్నియా రావడము. సో అన్నీ ఇలా హిల్స్ అలానే ఉన్నాయి అనమాట. చాలా డిఫరెంట్ ఫీలే అనిపించింది. యాక్చువల్లీ వేరే స్టేట్స్ విజిట్ చేసిన ఇది మాత్రం దీని ఓన్ బ్యూటీ ఉంది అనిపించింది. బీచ్కి వచ్చేసాము. ఇది మూన్లైట్ స్టేట్ బీచ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంటే అంత బ్యూటిఫుల్ ఉండే. ఇంకా కార్ పార్క్ చేసేసుకొని వెళ్తున్నాం అనమాట. నేను మాత్రం సూపర్ వెట్టేం అవ్వలేదు, చిన్నోడిని పట్టుకొనే ఉన్నా, ఎందుకంటే నాకు వాటర్ దగ్గర మాత్రం కొంచెం టెన్షన్ వస్తుంది కిడ్స్ విషయంలో. బట్ కిడ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఆ వేవ్స్ని చూస్తుంటే మాత్రం సూపర్ రిలాక్సింగ్ ఫీల్గా ఉండే. ఇక్కడున్న హౌసెస్ని చూసాక మాత్రం వావ్, వీళ్ళకి ఏమైనా ఎవ్రీ టైం బీచ్ దగ్గరే అండ్ వ్యూ కూడా ఇంత బ్యూటిఫుల్. కానీ ఇక్కడ మాత్రం ఈచ్ హౌస్ మినిమం $1 million ఉంటుంది అంటారు. వర్తే మాకు వచ్చాకే అర్థమైంది. ఇంకా అంతా అయిపోయింది ఆడుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా పైకి ఎక్కేసి ఇంకా ఇక్కడ ఒక బెంచ్ లాగా ఉండే అనమాట. అక్కడ కొంచెంసేపు కూర్చొని ఫుడ్ అది తెచ్చుకున్నాము. ఇంకా కొంచెం అది తినుకుంటూ స్నాక్స్ తినుకుంటూ ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట వ్యూ. నుంచి బయలుదేరి ఒక సీనిక్ డ్రైవ్ వెళ్ళాలనుకున్నాము. అది కాకుండా ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాము అనుకోకుండా. మేము టోరీ పైన్స్ సీనిక్ డ్రైవ్కి వెళ్ళాలనుకున్నాం, బట్ వీ ల్యాండెడ్ ఎట్ టోరీ పైన్స్ గ్లైడర్ పోర్ట్.
ఇక్కడ పారాగ్లైడింగ్, హ్యాండ్ గ్లైడింగ్ అండ్ మనం వెళ్ళి కూడా చేసుకోవచ్చు, లేకపోతే చేసే వాళ్ళన్నా చెయ్యొచ్చు అనమాట. ఇక్కడ చిన్న ఒక రెస్టారెంట్ లాగా ఉంది. మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చుకొని తినుకుంటూ ఈ వ్యూ చూడొచ్చు. సో మనకు అక్కడ ఓషన్ ఉంది అండ్ వీళ్ళు పారాగ్లైడింగ్ ఇవి చేసేవి అంతా మనం చూడొచ్చు అనమాట. సచ్ సీనిక్ స్పాట్. ఇది నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ గోల్డెన్ స్పాట్ అని అనిపించింది. టూ మచ్ రష్ లేదు అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇక్కడ ఒక ఆవిడ్ని వెళ్ళి మాది కూడా ఒక వీడియో కానీ ఫోటో తీయండి ఫ్యామిలీది అని అడగడానికి వెళ్ళాము. పిల్లల్ని ఫోటో అడిగితే వాళ్ళు ఎగ్జాక్ట్గా అప్పుడే ఏదో వెరైటీ ఎక్స్ప్రెషన్ పెడతారు. మేము కూడా ఇంకా వచ్చాము కాబట్టి కొంచెం మేము ఆర్డర్ పెట్టాము ఫుడ్ అండ్ అక్కడ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ సీన్ చూస్తే ఊపిరి సినిమా గుర్తొచ్చింది. ఈయన హ్యాండిక్యాప్డ్, సో ఆయనని ఈ పారాగ్లైడింగ్ చేయించడానికి వాళ్ళందరూ కలిపి దాని మీద ఎక్కిస్తున్నారు. అంటే ఇన్స్ట్రక్టర్ ఉంటారు, ఆయననే చేస్తారు. బట్ సచ్ గ్రేట్ థింగ్ అనిపించింది డైరెక్ట్గా ఐస్ నుంచి ఆ సీన్ చూస్తుంటే. మళ్ళీ దే టుక్ ఆఫ్ అండ్ చాలాసేపే యాక్చువల్లీ తిప్పారు. ఆయనకి ఎట్లా ఉండుంటుందో ఇట్స్ రియలీ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ హిమ్ అండ్ వాళ్ళందరూ చేసిన వాళ్ళది మేమైతే చాలాసేపు చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ శాన్ డియాగో, లా ఓలా కోవ్. అంటే నా ఫేవరెట్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేను అసలు మాటల్లో చెప్పలేనంత బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది అండ్ ఇక్కడ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట. బట్ మేము ఇంకా సన్సెట్ వరకే ఉండలేదు. ఇక్కడ మెయిన్గా సీ లయన్స్ ఉంటాయి అండ్ సీ బర్డ్స్. సో ఇవన్నీ దాని ఫ్యామిలీతోనే ఇక్కడ ఉంటాయి. వాటర్ దగ్గర అలా అవి స్విమ్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ సన్ సోక్ అవుతూ సన్ బేక్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ వ్యూ కోసమే చాలా వాళ్ళు వస్తారు. అండ్ మనకి ఈ వీడియో మాత్రం జస్టిస్ చేయట్లేదు. అంటే రియల్గా అంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చూసారా సీ లయన్ అండ్ బేబీ సీ లయన్. ఇక్కడ ఒక బీచ్ కూడా ఉంది. ఇక్కడ అంటే కొన్ని ఫ్యామిలీసే ఉన్నాయి. ఇక్కడ వేవ్స్ అంత స్మూత్ ఏం కాదు, కొంచెం డేంజరే. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళు వెళ్ళి కొంచెం ఇలా దీనిలో ఆడుకుంటున్నట్టున్నారు. బట్ ఆ సీ లయన్స్ నుంచి మాత్రం దూరంగా ఉండాలి అని ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారే దగ్గరికి వెళ్ళకండి అని. మళ్ళీ దానికైనా డేంజర్, మనకైనా డేంజర్ అని. ఆ మెట్ల దగ్గర చూసారా ఎన్ని ఉన్నాయో, ఒకదాని మీద ఒకటి ఇలా కోజీగా పడుకొని ఉన్నాయి. సో మేము కూడా స్టెప్స్ దిగి కొంచెం దగ్గర వరకు వెళ్దామని ఇక్కడ కోన్స్ పెట్టారు. అంటే దీన్ని మనం దాటేసి వెళ్ళదు. ఇక్కడికి వెళ్ళి క్లియర్గా ఇట్లా కనిపిస్తున్నాయి ఆ సీ లయన్స్. ఒక ఫోటో దిగేసి వద్దామని అలా కిడ్స్ కూడా కొంచెం ఎక్సైట్ అయ్యారు దాన్ని కొంచెం దగ్గర నుంచి చూసేసరికి. ఇక్కడ మాత్రం ఒక డే అంతా స్పెండ్ చేసినా తక్కువనే అన్నట్టు అనిపించింది. అంటే ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో ఎంతసేపు ఉన్నా కూడా. ఏరియా వన్ ఆఫ్ ద కాస్ట్లీ ఏరియా ఇన్ శాన్ డియాగో అని నేను చదివితే తెలిసింది. బట్ ఐఎమ్ నాట్ 100% ష్యూర్. ఇవి మాత్రం చాలా రాక్ క్లిప్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆ వాటర్ సౌండ్ లైక్ అది రాక్స్కి తగిలినప్పుడు కానీ ఆ వేవ్స్ది అండ్ ఆల్సో సీ లయన్స్వి బర్డ్స్వి సౌండ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము మ్యాక్సిమం టైం శాన్ డియాగోలోనే స్పెండ్ చేద్దాము. ఎల్ఏలో తక్కువనే పెట్టాము. ఎందుకంటే ఇక్కడ బీచెస్ కానీ లేకపోతే ఇట్లా న్యాచురల్ బ్యూటీ అండ్ ఒకరోజు థీమ్ పార్క్ కూడా చేసాము. మీకు ఈ ప్లేస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ మేబీ మేము అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాము మా డే అండ్ స్కెడ్యూల్ ప్రకారం. సో ఇది మాత్రం మస్ట్ విజిట్ అని ఉండే ఎక్కడ చూసినా కూడా.
తర్వాత బయలుదేరదామని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా ట్రీ విత్ సో మచ్ బ్రాంచెస్, అంటే వీళ్ళు డిస్ప్లే చేశారేమో. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అక్కడ పక్కనే. నెక్స్ట్ కొరనాడో ఐలాండ్ కి వెళ్ళాము. ఇది ఒక ప్రాపర్ ఐలాండ్ అనమాట. సో మనం ఈ బ్రిడ్జ్ దాటితే కానీ అక్కడ రీచ్ అవ్వలేము. మేము మామూలుగా చిన్నదేమో అనుకుని, సో హ్యూజ్ ఒక సిటీ లాగే ఉండే అండ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇది బ్రిడ్జ్ ముందు నుంచి మనకి వ్యూ అనమాట. సో మాకు ఈవినింగ్ అయిపోయింది, చాలా ఆకలేస్తుండే. ఇదే ఐలాండ్ లో మేము ఒక రిసార్ట్కి వెళ్ళాము. అంటే దానిలో స్టే అని కాదు, కానీ డిన్నర్ కోసం అక్కడికి వెళ్ళాము. అది లోస్ బే కొర్నాడో రిసార్ట్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వ్యూ అక్కడ నుంచి. ఒక సైడ్ అంతా ఇలా బోట్స్ ఉన్నాయి. ఐదర్ వీల్ ఐ థింక్ రెంట్కి ఇస్తారు, లేకపోతే పర్సనల్ బోట్స్ ఉంటాయేమో, ఐ డోంట్ నో. బట్ ఒక సైడ్ అంతా అలా ఉండే, ఇంకో సైడ్ అంతా ఓషన్ వ్యూ ఉండే. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గానే ఈ ప్లేస్ కి వచ్చాము, ఏం పెద్ద మాకు తెలియకుండానే. బట్ ఇట్ టర్న్ అవుట్ రియలీ గుడ్. ఇది ఇన్సైడ్ ఆఫ్ ద రిసార్ట్. మేము ముందే రిజర్వేషన్ చేసుకున్నాము 5K అని. బట్ ఇంకా కొంచెం టైం ఉండే, సో అంతా చూస్తూ ఉండే అనమాట దీని ఆర్కిటెక్చర్ కానీ. ఇంకా అటు సైడ్ ఏమో ఒక డాక్టర్స్ ది సమ్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద రెస్టారెంట్. సో జెన్జీ లాంగ్వేజ్ లో మాత్రం చాలా కూల్ వైబ్స్ ఉండే దీనివి. అంత బ్లూ అండ్ ఎస్థెటిక్ గా ఉండే. సో బయట టేబుల్ కావాలా లేకపోతే లోపల అంటే మేము బయటదే సెలెక్ట్ చేసుకున్నాము. స్టార్టింగ్ లో వీళ్ళు బ్రెడ్ అండ్ మఫిన్స్ ఇచ్చారు. బ్రెడ్ మాత్రం చాలా టేస్టీ ఉండే, మఫిన్స్ వాజ్ ఓకే. పాస్తా చాలా టేస్టీ ఉండే. మిగతా పిజ్జా అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఓకే. బట్ అంబియన్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చాలా ఫ్రెండ్లీ ఉండే. నెక్స్ట్ ద మోస్ట్ ఫేమస్ ఇక్కడ ఈ ఐలాండ్ మీద హోటల్ డెల్ కొరనాడో. యాక్చువల్లీ మేము హోటల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇదొకటి మాకు ఆప్షన్ ఉండే, కానీ మేము ఇది సెలెక్ట్ చేసుకోలేదు. సిటీ నుంచి దూరంగా అవుతాము, మళ్ళీ ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయాలన్నా చాలా దూరం అవుతుంది అని. బట్ ఐ థింక్ వి మేడ్ అ మిస్టేక్. ఎందుకంటే ఇది ఒక బ్రిడ్జ్ దాటితే చాలు, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అండ్ ఇట్ వెరీ బిగ్ ఐలాండ్ కూడా. అండ్ బీచ్ కూడా లైక్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్. ఇది మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్ ఇన్ శాన్ డియాగో అంటారు. ఎందుకంటే వేవ్స్ అనేవి చాలా స్ప్లాష్ అవ్వవు అంతలా. అండ్ బ్యూటిఫుల్ సెట్టింగ్ లో ఉంది ఇది. అండ్ ఇది ఫేమస్ ఏంటిదంటే దీనికి విక్టోరియన్ ఆర్కిటెక్చర్, విక్టోరియన్ వుడెన్ ఆర్కిటెక్చర్. అండ్ దిస్ వాజ్ బిల్డ్ ఇన్ 1888. సో చాలా మంది ఉన్నారు. అండ్ చూస్తేనే మనకు ఒక రాయల్ వైబ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయి నైట్ టైం అవుతుంది. ఇంకా సరే ఇది ఒకటి లాస్ట్ మనం విజిట్ చేద్దాం ఇక్కడ వరకు వచ్చాము అని. సో చాలా వాళ్ళు ఇలా బయటనే ఉండే. ఇక్కడ ఏదో ఐ థింక్ పార్టీకి సెటప్ చేస్తున్నారు. ఆ రోజు ఏదో పార్టీ ఉన్నట్టుంది. సో మ్యూజిక్ కానీ లైటింగ్స్ అండ్ చైర్స్ టేబుల్స్ అన్నీ ఉండే. ఇక్కడ క్విక్గా ఫోటో తీసేసుకుందామని ఆగి మొత్తం ఒకసారి వీడియో తీస్తూ ఉండే. ఇక్కడ ఎగ్జాక్ట్గా సన్సెట్ అవుతుంది. సో ఆ రేస్ అన్నీ ఇలా పడి అక్కడ ఒక గోల్డెన్ గ్లో లాగా వస్తుంది. సో మేము లక్కీ అనుకున్నాం ఎగ్జాక్ట్గా ఈ టైంకి వచ్చినందుకు. బట్ ఇక్కడ సన్సెట్ అనేది వాటర్లో అవ్వట్లేదు, మనకు అక్కడ ఇవి హిల్స్ లాగా ఉన్నాయి, దానిలో అవుతుంది అనమాట. యాక్చువల్లీ వాటర్లో ఉండేది ఇంకొక స్పాట్ ఉంది, మేము దానికి తర్వాత వెళ్ళాము. బట్ సన్సెట్ టైంకి వెళ్ళాలి అది కూడా. సో బట్ స్టిల్ ఇది కూడా చాలా వర్త్ అనిపించింది. Say hi, Adeshian. Mega King Pythor. Coronado Beach, July 2026. Here is the Srividya chilling at Coronado Beach. And I'm turning it into a It's beautiful outside. Ask him to try. కిడ్స్కి లక్కీలీ ఎవరో ఒక 3 కిడ్స్ ఫ్రెండ్స్ లాగా దొరికారు. ఇంకా వాళ్ళు బాగా ఆడినరు. ఇంకా నైట్ అవుతున్న కొద్దీ లైట్స్ అన్ని ఆన్ చేశారు. చూసారా లైట్స్లో అయితే ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడే కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా హోటల్కి వెళ్దామని బయలుదేరాము. ఎందుకంటే మా హోటల్ కూడా ఇక్కడ నుంచి ఒక ½ an hour అనమాట. మళ్ళీ ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో ఒకసారి హోటల్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అని. కానీ బయట చూసారా ఎంత బిగ్ పార్క్ లాగా ఉంది, అందరూ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు. ఇది హోటల్ లోపల. మేము ఎక్కువసేపు ఏం టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ ఆ రిసెప్షన్ ఏరియాలో ఉండేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో ఇవాళంతా చాలా వర్త్ఫుల్గా ఉండే, లైక్ ఇన్ని ప్లేసెస్ కవర్ చేసాము అని. సో ఇది యాక్చువల్లీ లాస్ట్ డే అనమాట. మేము LA నుంచి వచ్చేటప్పుడు ఒక ప్లేస్ మేము కవర్ చేయలేదు శాన్ డియాగోలో. మాకు ఫ్లైట్ కూడా శాన్ డియాగో నుంచే. సో అది కవర్ చేసి వెళ్దాము అని అక్కడికి వెళ్తున్నాము. సో దిస్ ప్లేస్ ఇస్ సన్సెట్ క్లిఫ్స్. సో ఇక్కడ ద బెస్ట్ సన్సెట్ ఉంటుంది. బట్ మేము సన్సెట్ టైంకి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు ఆ రోజు నైటే ఫ్లైట్ ఉండే అండ్ మళ్ళీ ఆ టైంకి వెళ్తే మాత్రం మిస్ అవుతామని. బట్ సరే అట్లీస్ట్ ఆ ప్లేస్ని చూద్దాము అని ఇంకా బయలుదేరిపోయాం. ఇది
ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక స్ట్రెచ్ ఉందన్నమాట. సో ఈ పాయింట్ ఆ పాయింట్ అని కాదు, జనాలు ఎక్కడైనా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం ఓషన్ వ్యూయే కాబట్టి ఆ సన్ ఎగ్జాక్ట్లీ వాటర్లో వెళ్తుంది. సో ఆ వ్యూ కోసమే అందరూ చాలా వాళ్ళు వస్తారు. బట్ మేము వెళ్ళింది వీక్ డే అండ్ మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి ఎక్కువ లేరు జనాలు. సో విచ్ వాస్ గుడ్. కానీ ఒక స్కేరీ పార్ట్ ఏంటంటే ఇక్కడ మాత్రం ఏమి ఇలా మనకి డివైడర్స్ కానీ అలాంటివి ఏం లేవు. సో కిడ్స్తో మాత్రం సూపర్ కేర్ఫుల్గా ఉండాలి అని మేము కూడా కిడ్స్ని చాలా దూరమే ఉంచాం. నిజంగానే బ్రెత్ టేకింగ్గా ఉండే. అంటే మాకు అనిపించింది అరే సన్సెట్ కూడా ఏదైనా ఒక రోజు ఇక్కడ వచ్చుంటే బాగుండేది అని. బట్ దట్స్ ఓకే, అట్లీస్ట్ మేము కవర్ చేసుకోగలిగామని అదొక సాటిస్ఫాక్షన్. ఇదే నా ఇట్లా ఫేమస్ ఫోటో చూపిస్తారు. సో కానీ ఒక దగ్గర పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు స్ట్రెచ్ ఉంది, అక్కడ ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉందా అని. ఆల్మోస్ట్ సిమిలరే బట్ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క వ్యూ అనమాట. చాలా వాళ్ళు అక్కడ అసలు వాకింగ్ జాగింగ్ అదే చేస్తున్నారు. సో కాలిఫోర్నియాలో ఎక్కువ జనాలంతా హౌస్లో లోపల కంటే బయటే ఉంటారంట. ఎందుకంటే వీళ్ళకి ఇంత మంచి వ్యూస్, బీచ్ అండ్ ఆల్ రౌండ్ వెదర్ ఆల్ ఇయర్ ఇంత బాగుంటుంది. అంటే మేమైతే మిషిగన్ నుంచి మాకు ఓన్లీ ఒక 3 months తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ కోల్డే ఉంటుంది. సో ఇక్కడ అందుకే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ హోమ్లెస్నెస్ కూడా చాలా ఎక్కువ. బట్ నాకైతే శాండియాగో సూపర్ గా నచ్చేసింది. షాకింగ్ ఏంటంటే మనం వీక్ డే లో కూడా మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా కూడా జనాలు, అంటే ఇక్కడ కాదు కానీ బీచ్ దగ్గర అయితే ఎంత జనాలు ఉన్నారు అదే అనిపించింది. వావ్, వీళ్ళంతా మన ఈస్టర్న్ టైంలో వర్కింగ్ అవర్స్ లో ఉంటారా, తర్వాత మిగతా టైం అంతా వీళ్ళు ఇలా బయట కానీ బీచ్ దగ్గర ఉంటారా? ఇంత జనాలు ఉన్నారంటే. Daddy, why there's a name? కింది నుంచి ఏదో వే ఉండుంటుంది అటు పోవడానికి. Daddy. సో అలా కిడ్స్తో కూర్చొని కొంచెం ఒక్కోళ్ళు వెళ్ళేసి అలా చూసేసి వస్తున్నాము వ్యూ కొంతసేపటికి. సో ఇది మా శాండియాగో ట్రిప్. మీకు నచ్చిందే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొన్ని ఫొటోస్ లాస్ట్కి పెట్టాను. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.